హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సాగర్ సార్. నేను మీ స్టూడెంట్ని సార్. ఓకే, చెప్పండి. నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా సార్. మేలో ట్రైనింగ్ తీసుకొని నేను జూన్ 15 నుంచి రెంటల్ స్టార్ట్ చేశా సార్. మే 2023. అవును సార్, మే జస్ట్ తీసుకొని రెంటల్ స్టార్ట్ చేశా జూన్ 15 నుంచి. నేను ఇప్పటివరకు 15 డీల్స్ క్లోజ్ చేశా సార్. ఓకే, గుడ్ అండి, కంగ్రాట్స్. అంటే జూన్ లో స్టార్ట్ చేశారా రెంటల్? అవును సార్, జూన్ 15 రోజు స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన రోజు అంటే మీరు అప్పుడు 2 days క్లాస్ లో ఏదైతే చెప్పారో నాకు ఒక అలవాటు, ప్రతిదీ నోట్స్ రాసుకున్నా సార్. రాసుకున్న తర్వాత స్టార్ట్ చేశా. నాకు స్టార్ట్ చేసే రోజు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంప్యూటర్ ఈవెన్ మెయిల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నాకు తెలియదు. ఓకే ఓకే. కానీ నేను స్టార్ట్ చేశా. ఈ రోజు నేను 15 డీల్స్ క్లోజ్ చేశా. నిన్న కూడా సుమధుర అక్రోపోలిస్ లో ఒక డీల్ క్లోజ్ చేశా. 60,000 వచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్. నేను స్టార్టింగ్ లో కొంచెం తక్కువ బడ్జెట్ చేసేవాడిని. మీరు ఎప్పుడైతే అంటే తక్కువ బడ్జెట్ అంటే రెంటల్ తక్కువ చేసేవాడిని. తక్కువ రెంటల్ ఉన్న ప్రాపర్టీస్ 30,000 20,000 అట్లనేమో. అవును సార్, అవును సార్. ఎప్పుడైతే మీరు అజీజ్ నగర్ ఫ్రీ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాస్ పెట్టారో ఆ రోజు నా మైండ్ ఓపెన్ అయింది. ఎందుకో ఆ రోజు నుంచి నేను ఎక్కువ బడ్జెట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు సక్సెస్ అవుతున్నాను. క్లాస్ లో సార్ ఆ రోజు అంటే మీరు ఒకటి చెప్తారు, ట్రైనింగ్ లో ఒకటి క్యాసెట్ అంటారు, అంటే మీ లాంగ్వేజ్ లో చెప్తారు. టెనెంట్స్ తో ఎలా, ఓనర్స్ తో హలో ఎలా, గుడ్ మార్నింగ్ అని ఒక క్యాసెట్ లాగా చెప్తారు. అది ప్రాక్టీస్ చేయడానికి నాకు 1 నెల రోజులు పట్టింది సార్. అంటే మీరు హౌ టు టాక్ టు ద ఓనర్, టెనెంట్, బయ్యర్ అని చెప్తాను. ఒక 3 lines షార్ట్ కట్ లో చెప్తారు. అదే, నా పేరు శివకుమార్, నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ని. మీ నెంబర్ ఇక్కడ చూసాను, నేను ఇంత ఛార్జ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు పని చేస్తాను అని చెప్తాను. అవును, అది నేను చెప్పడానికి నేను 1 month ప్రాక్టీస్ చేసింది సార్. కానీ నాకంటే ఆ రోజు నా ఫ్రెండ్స్ అంటే నా మిత్రులు చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు స్టార్ట్ చేయలేదు చాలా మంది. కానీ నేను ధైర్యంగా మీరు ఇచ్చిన ఆ ఫీడ్బ్యాక్, ఆ పుషింగ్ తోటి నేను స్టార్ట్ చేశాను. రోజు నేను సక్సెస్ అయ్యాను. మీరు చెప్పిన ప్రతిదీ నేను నోట్స్ రాసుకున్నా. మీరు ఏదైతే చెప్పారో అది ఇక్కడ ఉంది సార్, యాజ్ ఇట్ ఈజ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారంటే, మీరు కరెక్ట్ గా ఉండి మీరు కరెక్ట్ గా చేస్తే ఓనర్సే మీ వెంట పడతారని చెప్పారు. అది నా లైఫ్ లో నేను చూస్తున్నా సార్. ఎందుకంటే నిన్న కూడా ఒక 2-3 ఓనర్స్ నాకు ఫోన్ చేసి, వాళ్ళు ఐర్లాండ్ లో ఉంటారు, యుఎస్ లో ఉంటారట, ఫోన్ చేసి ఇట్లా నీ నెంబర్ మా ఫ్రెండ్స్ షేర్ చేశారు, నా విల్లా ఉంది, నా ఫ్లాట్ ఉంది, సాగర్ రీసేల్ చెయ్యి, సారీ రెంటల్ చెయ్యి అనేసి చెప్తున్నారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా ఉంది సార్. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని నీడు ఓనర్స్ కి చాలా ఉంటది. అది రెంటల్ అయినా రీసేల్ అయినా. మీరు ఇంకా రీసేల్ చూడలేదు, రీసేల్ లో ఇంకా ఎక్కువ నీడ్ ఉంటది. ఓనర్స్ మిమ్మల్ని ప్రేజ్ చేస్తారు రీసేల్ లో. ఇంకోటి, మీకు ఎక్స్పీరియన్స్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ 15 డీల్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు టెనెంట్ అయినా మీ ఓనర్ అయినా రెంటల్ చేశారు కాబట్టి, టెనెంట్ అయినా ఓనర్ అయినా మీకు ఎక్కడ రెస్పెక్ట్ తగ్గిందా? రెంటల్ ఏజెంట్ అని తగ్గిందా? లేదు సార్, ఎక్కడికి పోయినా ఫస్ట్ చాలా వాల్యూ ఇస్తారు. అవును, వాల్యూ అందరు అనుకుంటారు రెంటల్ ఏజెంట్ అంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే వాల్యూ ఇవ్వరు అనుకుంటారు. వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు. ఎందుకు వాల్యూ ఇస్తారు తెలుసా సార్? వాళ్ళు ఆల్రెడీ ఉన్నతమైన వ్యక్తులు. రియల్ ఎస్టేట్ లో ఉన్న అద్భుతమైన అంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పీపుల్ తో మనం వర్క్ చేస్తాం. ఒక పర్సన్ రెంట్ కి ఇస్తున్నాడు ప్రాపర్టీస్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆయనకి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటేనే రెంట్ కి ఇస్తాడు. అవును, 99%. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఆ పర్సన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఎదిగిన పర్సన్, డిసిప్లిన్ పర్సన్. మీరు ఇచ్చిన 15 డీల్స్ లో 15 మంది టెనెంట్లు, 15 మంది ఓనర్స్ మీరు ట్రై చేసి చూడండి, వాళ్ళు ఎట్లున్నారో. హైలీ డిసిప్లిన్డ్ పీపుల్ ఉంటారు. అవును సార్. డిసిప్లిన్డ్ పీపుల్ ఎప్పుడైనా మనకి రెస్పెక్ట్ ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. అవును సార్. ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇస్తారు ఎక్కడైనా. అంటే వాళ్ళ నుంచి మీరు వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు డిసిప్లిన్ అయిపోతారు. ఆటోమేటిక్ గా మీ సర్కిల్ మారిపోతుంది, ఆటోమేటిక్ గా మీ నెట్వర్క్ మారిపోతుంది, మీ ఫైనాన్సెస్ మారిపోతాయి, మీ డైలీ రొటీన్ మారిపోతుంది. అందుకే రియల్ ఎస్టేట్ కెరీర్ చాలా బాగుంటుందని నేను ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అన్నట్టుగా చాలా మంది స్టార్ట్ చేయరు.
100 మంది ట్రైనింగ్ వస్తే అందులో 10-15 మంది కన్నా ఎక్కువ బిజినెస్ స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మళ్ళీ దాంట్లో ఒక 20-25% పీపుల్ సక్సెస్ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే నేను పిన్ టు పిన్ చెప్తా, ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇన్ డెప్త్ గా నా పర్సనల్ గా నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ తో సహా చెప్తా. మా క్లాస్ లో కూడా లాస్ట్ క్లాస్ మీ క్లాస్ లాస్ట్ రోజు, సెకండ్ రోజు లేకపోతే థర్డ్ రోజు సైకాలజీని ఇంక్లూడ్ చేసి చెప్తా. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, క్లోజింగ్ స్కిల్స్ అంటే ఏంటి, డీల్ ఎలా క్లోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, మీ వేవ్ లెంత్ ఎలా ఉండాలి, మీ అంటే నథింగ్ బట్ సాఫ్ట్ స్కిల్స్, అంటే మీ యాటిట్యూడ్ ని, మీ మెంటాలిటీని, సైకాలజీని మీరు ఎలా మార్చుకోవాలి డీల్ క్లోజ్ కావాలంటే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు చూడు, నీకు ఒక ఫార్ములా చెప్తున్నా. 15 డీల్స్ క్లోజ్ చేసావు కదా ఇప్పటికి, నీకు అమౌంట్ ఎంత వచ్చింది సెకండరీ. ఇప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు ఓనర్ ని, క్లయింట్ ని, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ స్టేజ్ కి వచ్చినాక నేను రెఫరెన్స్ ఇస్తా. ముందు రోజు ఫస్ట్ రోజు నేను రెఫరెన్స్ ఇవ్వలేను. లేదు సార్, మీరు హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఇప్పుడు వచ్చింది. మీరు వాట్సాప్ లో కూడా సార్, అంటే మీకు నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు, నిన్న ఈవినింగ్ మీకు ఫోన్ చేశా సార్, ఇట్లా నేను రీసేల్ చేద్దాం అనుకుంటున్నా సార్ అంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు నాది. మీరు కూడా ఏమన్నారంటే చెయ్యి సాగర్, నీకు నేనేమన్నా ఉన్నా చెప్తా నీకు, బట్ మార్కెట్ బాగుంది చెయ్యి అన్నారు. నేను వాట్సాప్ లో నాకు ఒక అలవాటు ఏంటంటే ప్రతిరోజు మీరు చెప్పిన క్లాస్ నేను రాసి మీకు వాట్సాప్ లో పెడతా ఉంటా సార్. అవును. మీరు కూడా మీరు ఈ బడ్జెట్ ఇలా చేశానంటే హై బడ్జెట్ చేయండి అని ప్రతిరోజు, అంటే ప్రతిరోజు కాకపోయినా నేను పెట్టిన డౌట్ ఏది పెట్టినా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తా ఉంటారు సార్. ఫోన్ లో కాకపోయినా వాట్సాప్ లో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తా. లేదు సార్, నేను సక్సెస్, నేను చెప్పింది ఫాలో అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. కానీ జనాలు ఏం చేస్తారంటే నేను చెప్పింది అర్థం చేసుకోరు, ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేయకుండా ట్రైనింగ్ వేస్ట్ అని బ్యాడ్ గా పబ్లిసిటీ చేస్తారు. ఇంకా దానికి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా నేను. ఇప్పుడు మా క్లాస్ లో కూడా సార్ 47 మెంబర్స్ ఉన్నారు. నేను మీరు చెప్పింది కరెక్టా కాదని కొంచెం చెక్ చేశా సార్. 47 మెంబర్స్ లో ఓన్లీ 4 మెంబర్సే స్టార్ట్ చేశారు సార్. నేను అదే చెప్తున్నా. ఇంకా కొంతమంది స్టార్ట్ చేయకుండా నన్ను బ్లేమ్ చేస్తారు, నేను పట్టించుకోను అవన్నీ. కానీ చెప్తున్నా, ఇంకోటి ఏం తెలుసా, మీకు నేను చెప్పిందే నువ్వు అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎస్ సార్. ఇంకొకటి మీరు ఏమన్నారంటే సెక్యూరిటీ గార్డ్ మెయిన్ అన్నారు. నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డ్ మేనేజ్ చేసా సార్, సెక్యూరిటీ గార్డ్ ని. తను ఇక రిఫరెన్స్ ఇస్తూనే ఉండు, తనకు కూడా ఎంతో కొంత నేను చూసుకుంటున్నా. నాకు హిందీ రాకపోవడం వల్ల సరే ఏదో సైకిల్ తోట అదో ఏదో చేసి నేను మేనేజ్ చేస్తున్నా, అతను కూడా నాకు ఇస్తా ఉండు, డీల్స్ అవుతా ఉన్నాయి సార్. అవుతాయి. నేను చెప్తున్నా కానీ మీ ట్రైనింగ్ లో చెప్పిన ప్రతి పాయింట్ మీరు రియలిస్టిక్ గా మీరు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ఏదైతే చెప్పారో 100కి 100% ఉంది సార్. మీరు ఇక్కడ ఏది ఉందో అదే చెప్పారు మా క్లాస్ లో. కానీ కొంతమంది ఎందుకు మరి చేస్తున్నారో ఇక మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. నాకు నువ్వు సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తా. సక్సెస్ అయిన వాళ్ళకు, మొదలు పెట్టిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. మీరు చెప్పింది కరెక్టే. మీ 47 మందిలో 4-5 స్టార్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు బ్లేమ్ చేస్తారు. దానికి నేనేం చేయలేను. ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ అనే విషయం నాకు తెలుసు. నేను ఎందుకు సైకాలజీని, ఎన్ఎల్పిని, ఆ టాపిక్స్ అన్ని ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేస్తా అంటే మీకు అది ఉపయోగపడుతుంది. అది ఇంకొకటి సార్, మీరు ఇంకొక ఫార్ములా చెప్తా చూడు. ఇప్పుడు 15 మంది టెనెంట్స్ ఉన్నారు, 15 రెంటల్ డీల్స్ క్లోజ్ చేసావంటే నీ దగ్గర 15 మెంబర్స్ టెనెంట్స్ ఉన్నారు. అవును సార్. వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకో. ఇవాళ టెనెంటే రేపు బయ్యర్ అవుతాడు, రేపు బయ్యరే ఎల్లుండి సెల్లర్ అవుతాడు, ఎల్లుండి సెల్లరే ఎల్లుండి ఇన్వెస్టర్ అవుతాడు. దట్ ఈస్ రియల్ ఎస్టేట్ ఫార్ములా. ఈ 15 మంది జీవితాంతం రెంట్కే ఉండరు, వీళ్ళు మళ్ళీ ప్రాపర్టీస్ కొంటారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళతో రిలేషన్షిప్ ర్యాపో డెవలప్ చేసుకుంటావో, ఆ కొన్నప్పుడు నీతోనే వర్క్ చేస్తారు వాళ్ళు. ఆ రిలేషన్షిప్స్ ఎవ్వరు వదిలిపెట్టకు. ఏం పని లేకుండా టచ్ లో ఉండు. నెలకోసారి, 15 రోజులకోసారి జస్ట్ విష్ చేస్తూ ఉండు. ఆ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడమే రియల్ ఎస్టేట్. మీరు డిజిటల్ క్లాసులు కూడా చెప్పించారు సార్ వేరే సార్ వాళ్ళతోటి. అది కూడా నాకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఫెస్టివల్స్ అప్పుడు విజ్ చేయటం, అప్పుడప్పుడు విజ్ చేయటం, బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని, అది మీరు డిజిటల్ క్లాస్ వేరే సార్ వాళ్ళతో చెప్పించారు. అది కూడా నాకు కంప్యూటర్ రాకపోయినా నేను నేర్చుకుంటున్నాను. మా టీమే కదా. అవును, మా వాళ్ళే, మా ఆఫీస్నే కదా. అవును, మీరే చెప్పించారు, నాకు చాలా యూజ్ అయింది. ఇంకొకటి సార్, రియల్ ఎస్టేట్ కాకుండా మీరు నాన్ వెజ్ బంద్ చేయమన్నారు, బంద్ చేశా. రోజు బేర్ ఫుడ్ వాక్ చేయమన్నారు, చేస్తున్నా. డైలీ పూజ చేయమన్నారు, చేస్తున్నా. నేనైతే బేర్ ఫుడ్ వాకింగ్ వల్ల మీకు స్ట్రెస్ పోతుంది, చాలా ఉపయోగం ఉంటుంది. అవును సార్, అవును సార్.
మీరు రీసేల్ స్టార్ట్ చేయండి, నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తా. మీకు ఇన్వెంటరీ వచ్చినాక నా దగ్గర ఇంత ఇన్వెంటరీ ఉందని వాట్సాప్ పెట్టండి, నాకు రెఫరల్స్ ఏవైతే వస్తాయో ఆ రెఫరల్స్ పంపిస్తా. అయితే మీరు ఈ రోజు పంపించలేదు, రేపు పంపించలేదు, రోజు ఫోన్ చేయొద్దు నాకు. ఎందుకంటే ఎప్పుడు సూటబుల్ రెఫరల్ వస్తుందో అప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తా. మీకు రెఫర్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఏంటో నాకు బేసిక్స్, నాకు కమ్యూనిటీ పేరు అక్కర్లేదు, ఫ్లాట్ నంబర్ అక్కర్లేదు. నా దగ్గర ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉంది, ఈ ఫ్లోర్ బాగుంది, ఈ బడ్జెట్ లో ఉందని బేసిక్ ఇన్వెంటరీ నాకు వాట్సాప్ చేస్తే, నాకు ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు నీ పంపించిన ఇన్వెంటరీ చూసుకుని వాళ్ళకి మీ నంబర్ ఇస్తా. మీరు ఎలాంటి ఫీజులు కానీ ఇలాంటి అది కానీ అవసరం లేదు. నా రెఫరెన్స్ చాలా స్టాండర్డ్ గా ఉంటది, ఖచ్చితంగా మీకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటది. హ్యాపీగా చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అని చెప్పండి. మీరు అంటే క్లాస్ లో కూడా అదే చెప్పారు సార్, మీరు సక్సెస్ అయితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు రెఫరల్ ఇవ్వకపోవడానికి చాలా మంది అట్లా కూడా బ్లేమ్ చేస్తారు. రెఫరల్ ఇవ్వాలంటే ఇప్పుడు నువ్వు 15 డీల్స్ క్లోజ్ చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు క్లయింట్ ని హ్యాండిల్ చేయగలుగుతావు. అవును సార్. మీకు అసలు మొదలే పెట్టకుండా నువ్వు క్లయింట్ ఎట్లా హ్యాండిల్ చేయకుండా నేను రెఫరెన్స్ ఇస్తే 1 టన్నులు తినాలి నేను. అవునా కదా? అవును సార్. రీసేల్ మొదలు పెట్టు, చాలా పెద్ద బిజినెస్ సముద్రం చేసుకుంటూ నేను లీడ్స్ ఇస్తాను నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.